లాస్యా ఎక్కడున్నావు? నేను మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తేజ ఏమైందమ్మా? హలో మాట్లాడవేంటమ్మా? హలో తేజ. హలో. వీడిప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. నీకక్కడ చదువుకోవడానికి బుక్స్, చూడటానికి డివిడీలున్నాయి. విసుగొచ్చేదాకా చదువు, చిరాకొచ్చేదాకా సినిమాలు చూడు. 2 బోరు కొట్టేయనుకో ప్రశాంతంగా నిద్రపో. అంతేకాని ఇలాంటి అతి తెలివితేటలు చూపించావనుకో చంపేస్తా. నీకు నాన్న వాళ్ళు ఎవరూ లేకపోవడం, గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకోవడం, ఇలాంటి కొన్ని విషయాల్లో నీ మీద నాకు ఇప్పటికీ సాఫ్ట్ కార్నర్ ఉందా. అందుకే ప్రస్తుతానికి నిన్ను ఏం చేయకుండా వదిలేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జాగ్రత్త పడు. అలా కాకుండా ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసినట్టు తెలిసిందనుకో ఛాన్స్ ఇవ్వడం ఉండదు. చాయిస్ తీసుకోవడం మాత్రమే ఉంటుంది. చూడు, ఈ ఫోన్లు గీన్ల గురించి ఆలోచించడం మానేసి తిన్నగా ఉండమని చెప్పాను. అర్థం కాదా నీకు? వద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఫోన్ చేశావు? తప్పేంటి? ఆహా, చేస్తే తప్పేంటంట. అరే, సడన్ గా ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకొచ్చి పడేశారో తెలీదు. ఎందుకు ఫోన్ చేసుకోవద్దంటున్నారో తెలీదు. అసలేం జరిగిందో తెలీదు. మీరు చెప్పరు, కానీ నోరు మూసుకోనుండు, తిన్నగా ఉండు అని మాత్రం చెప్తారు. అసలు నన్ను ఇలా బంధించడానికి నేనేం తప్పు చేశానని లేచిపోవాలని ఆలోచించానా లేక ప్రయత్నించానా? అయినా తేజగాడు మంచోడని బావ నమ్మాడు, సర్టిఫై కూడా చేశాడు. మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడ దాచాల్సిన అవసరం, వాడితో మాట్లాడకుండా చేయాల్సిన అవసరం ఏంటి? అవన్నీ నాకు తెలియదు లాస్యా. చెప్పలేదు, నేను అడగలేదు కూడా. మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్లేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. సరేనన్నాను, అంతే. అంతేనంట, అంతే. దున్నపోతూ ఈనిందంటే మగదూడ ఆడదూడ అని అడిగే ఉత్సాహం నీది. అలాంటిది నా గురించి అడగలేదంటే నమ్మేస్తాననుకుంటున్నావా? నమ్మట్లేదా? సరే, అభిగారికి ఫోన్ చేస్తాను, కావాలంటే అడుగు. సరేనా? చెయ్యనా? చెయ్యమ్మా, చెయ్యి. ఇందాక ఫోన్ చేసిన దానికి ఇప్పటికే పిచ్చి కోపంగా ఉంటుంటాడు. మళ్ళీ ఇప్పుడు చేసావనుకో వచ్చి 4 పీకుతాడు. సరిపోతుంది. ఇక్కడే పెట్టాను. ఏమైంది? ఏంటమ్మమ్మ వెతుకుతున్నావు? ఏం కావాలి? పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ మరచంబు పెట్టానే. ఓ అదా, దాన్ని మా అమ్మ స్టోర్ రూమ్ లో పడేసింది. అదొకటి. తినేవేమో కడుపులో వేస్తుంది, పనికిరానివేమో స్టోర్ రూమ్ లో వేస్తుంది. నేను వెళ్ళి తెస్తాను, నువ్వు కూర్చో అమ్మమ్మ. కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వేం వెళ్తావులేవే, నేను వెళ్ళి తెచ్చుకుంటాలే. ఏమిటో ఈ చెత్తలో మరచెంబు ఎక్కడుందో ఏమిటో, ఎక్కడ పడేశారో ఏమో. ఏమిటిది ఫోటోలాగా ఉంది? ఇది మహేంద్ర భూపతి ఫోటో. ఇలా చెత్తలో పడేశారేమిటి? వసుంధరా, వసుంధరా! ఏంటత్తయ్యా? ఏంటే ఇది? ఎవరి ఫోటో ఇది? ఇది నా పెద్ద కొడుకు ఫోటో, అంటే నీ మొగుడి ఫోటో. గోడకు తగిలించి గౌరవంగా చూసుకోవాల్సిన ఈ ఇంటి యజమాని ఫోటోని చెత్తలో పడేస్తారా? ఎవరు నా కొడుకు ఫోటోని పడేసింది? ఎవరు? మాట్లాడరేంటి? నా కొడుకు ఫోటోని పడేసింది ఎవరు?
నేనే నానమ్మా. బుద్ధుందట్రా నీకు? నీ తండ్రి ఫోటోని అక్కడ పడేస్తావా? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అసలు పడేయాల్సిన అవసరమే వచ్చిందిరా? మాట్లాడవేంట్రా? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అమ్మమ్మ, వదిలేయండి. నువ్వు పక్కకు తప్పుకోవే. అది కాదమ్మమ్మ, ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ ఎందుకు, వదిలేయండి. మాట్లాడేవంటే కాళ్ళు వెరగొడతాను. చెప్పరా, మీ నాన్న ఫోటో ఎందుకు పడేశావు? కారణం ఏంటి? నాన్న పక్కన నేను మాత్రమే ఉన్నాను, అన్నయ్య లేడు, అందుకే. నువ్వు కన్న కొడుకు కాబట్టి పక్కన ఉంటావురా. సంబంధం లేని వాళ్ళు, రక్త సంబంధం లేని వాళ్ళు ఎందుకుంటారా? ఏమ్మా వసుంధర, తాళిగట్టిన మొగుడు కంటే నీకు పెంపుడు కొడుకే ఎక్కువైపోయాడా? ఏ కానివాళ్ళ కంటే అంత కానివాడైపోయాడా వీడు? ఒరే ఆది, మీ నాన్న ఫోటో తీసుకువెళ్ళి అక్కడ తగిలించరా. నేను చెప్తున్నాను కదరా, వెళ్ళి తగిలించు. ఆ ఫోటోని చూసినప్పుడల్లా కొంతమందికి ఈ ఇంట్లో నాన్న వాళ్ళెవరూ లేరన్న విషయం గుర్తుకు రావాలి. రావే సింధు. ఆ? ఏంట్రా ఇది? అమ్మా ఊరుకమ్మా, ఎడకు. ఇలా జరుగుతుందేంట్రా? వద్దండి, ఇంక చాలండి. భరించడానికైనా సహించడానికైనా ఒక హద్దు ఉంటుందండి. అందరి మంచి కోసం, క్షేమం కోసం ఆలోచించి ఇప్పటిదాకా మీరు పడ్డ బాధలు, అవమానాలు చాలండి, ఇంకొద్దండి. మీ విలువని, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని మనుషుల కోసం ఎందుకండి మీరు ఇంతగా తపన పడ్డం? ఎందుకండి ఇవన్నీ భరించడం? భూమి వదిలే. ఎలా వదిలేనండి? అసలు ఎలా ఊరుకోగలనండి? ఇందాక ఆవిడలా మిమ్మల్ని మాట్లాడుతుంటే గుండె రంపపు కోతకు గురవుతున్నట్టు అనిపించింది. తట్టుకోలేకపోయానండి. భూమి పెద్దావిడ, పైగా నానమ్మ మాట్లాడితే మాట్లాడింది, ఏం పర్లేదు, వదిలే. ఏంటండి పెద్దావిడ? అసలు వయసుకు తగ్గ పెద్దరికం ప్రదర్శించిందా ఆవిడ? నిన్న మొన్నటి దాకా నా మనవడు దేవుడు అని
ఈ కుటుంబాన్ని నిలబెట్టిన మహానుభావుడు అని మాట్లాడిన ఆవిడ ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతుందో. ఇంతలోనే కాని వాళ్ళు అయిపోయారా మీరు? అయినా మనుషుల మీద అభిప్రాయాలు, గౌరవాలు ఇంత త్వరగా ఎలా మారిపోతాయండి? అయినా మిమ్మల్ని పట్టుకున్నలా మాట్లాడడానికి ఆవిడికి మనసులా వస్తుందో అర్థం కావడం లేదండి. భూమి, వదిలేమని చెప్తే అర్థం కాదా? ఎందుకంత ఎమోషనల్ అవుతావు? లీవ్ ఇట్. జీవడి, అయ్యిందేదో అయిపోయిందండి. విలువ లేని చోట, మనుషుల విలువ తెలుసుకోలేని చోట మనం ఉండొద్దండి. ఈ ఆస్తులు గీస్తులు మనకేమీ వద్దండి. అన్నింటినీ వదిలేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మనం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం లేక వాళ్ళని ఇంట్లోంచి పంపించడం సమస్యకు పరిష్కారం ఏంటే ఈ పాటికి ఏదో ఒకటి చేస్తుండేవాడిని భూమి. ఎలాంటి విభేదాలు లేకుండా మనందరం ఎప్పటికీ కలిసిమెలిసి సంతోషంగా ఉండడమే మా అమ్మ ఆశ. బొమ్మరీలు లాంటి ఇల్లు ఎప్పటికీ హరివిలులా ఉండాలనేది తన ఆశ. అమ్మ కోరికను, ఆశను నెరవేరుస్తానని, నిలబెడతానని మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాటను వదిలేసుకుని అమ్మ కళ్ళలో కన్నీళ్లను మిగిల్చి, అమ్మా జీవితాంతో నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉండని చెప్పేసి వెళ్ళిపోతావా? చెప్పు భూమి. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. చూడు భూమి, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళును తీస్తే సరిపోతుంది, కాలును కాదు. ఇప్పటిదాకా ఈ విషయం గురించి ఆలోచించాలు. ఇక వదిలే. ఎంత జోకి అంత నవ్వు అని మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మొదటి రోజు మన మీద శివంగిలా విరుచుకుపడ్డ ఆ ముసల్ది ఇప్పుడు ఆ అభిరామ్ మీద బుస్సుమని తాచుపావులా విరుచుకుపడుతుంది. ఆ రోజు ఆ ఫోటో నువ్వు అక్కడ పెడితే వసుంధర నిన్ను కొట్టినంత పని చేసింది. అదే ఆ ముసల్ది పెట్టిస్తే కుక్కిన కుక్కిన పేర్లాగా పక్కన పడింది. ఆ ముసల్ది వాళ్ళకి సరైన మొగుడే. ఆవిడ్ని గాని మనం సరిగ్గా ఉపయోగించుకోగలిగామంటే వీలైనంత త్వరలోనే ఈ ఇంటి లాకర్ తాళాలు నీ చేతికి వస్తాయి. అమ్మడు, ఇప్పుడు ఆట మంచి రసపట్టులో ఉంటే అభిని పట్టుకొని ఇందాక ఆ ముసల్ది ఏమనిందో తెలుసా? గోడకున్న ఫోటోని చూసినప్పుడల్లా నీకెవ్వరూ లేరు అన్న విషయం గుర్తుకు రావాలి అంది. ఆ ఒక్క ముక్క చాలే అభిరామ్ని గింగిరాలు తిప్పడానికి. ఎలా? ఎలాగంటే ఆ డైలాగుని పదే పదే గుర్తు చేస్తూ అతని మీదే ప్రయోగించామనుకో, అతను మనలాగా సిగ్గులేనోడు కాదే. అదే ఆత్మాభిమానం ఉన్నోడు కాబట్టి ఆ మాటని తట్టుకోలేక కవిగారు కాశీకెళ్ళి కలం వదిలేసినట్టు ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతాడే. అప్పుడు ఆ ఇంటికి నువ్వే యువరాణివి, నువ్వే మహారాణివి. పెత్తనం, పెద్దరికం అన్ని నీ చేతుల మీదే. నువ్వు ఒకరి చేత్తో దేహి అని అడుక్కునే అవసరమే ఉండదు. అమ్మా, నోరు మీవే. ఇంకోసారి ఇలా ఆస్తులు గీస్తులను మాట్లాడావనుకో చంపేస్తాను. ఇదేంటి ఇంత సడన్ గా ప్లేట్ మార్చింది? ఏమైందప్పా? లక్ష్మణ్ రావు వచ్చాడు. చూసావా, అది ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఎలా మాట్లాడుతుందో. నేను విన్నాను సింధు. అయినా మీ అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు ఈ ఇంటి కోడలివి. పెత్తనం చేసే అర్హత, హోదా
రెండూ నీకున్నాయి. అలాంటప్పుడు మీ అమ్మ అంటంలో తప్పే ఉంది? అమ్మా ఏంటి? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టాడంటే ఇదేనే. అంతా వీడు కడుపులో పడ్డ చలవా. నా మనవడు కోటీశ్వరుడు. పద బాబాయ్. ఒరేయ్, ఆ దేవరాజు గాడు పెద్ద దుర్మార్గుడ్రా. అయినా వాడితే ఎందుకు వచ్చిన గొడవ? వాడికి దెయ్యం పట్టించి పూనకం తెప్పించే ఆయుధం మన దగ్గర ఉంది బాబాయ్. పద బాబాయ్. నమస్తే బాబాయ్. చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? నువ్వేంటి బాబాయ్ ఈరోజు పట్టపగలే దుకాణం పెట్టేశావు? ఏంట్రా మాట్లాడే విధానంలో తేడా వచ్చింది? మాటల్లోనే కాదు బాబాయ్, మనిషిలో కూడా తేడా వచ్చింది. లేవరా, లే! నా ఎదురుగా నిలబడాలంటే భయంతో వణికిపోయేవాడివి. అలాంటిది నా ఎదురుగా కాలు మీద కాలుసుకుని కూర్చుంటావా? ఎంత ధైర్యం రా నీకు? బాబాయ్, ఈ ధైర్యానికి ఓ బలం ఉంది. ఆ బలం ఏంటో చెప్తాను. అప్పుడు నిజంగా నీకు ధైర్యం ఉంటే నా ఒంటి మీద చేయి వేయి. రే రే రే, ఏంట్రా నీ బలం? అభిరామ్. ఏంటి బాబాయ్, నిన్ను నువ్వు నాకేమని వార్నింగ్ ఇచ్చావు? లాస్య ఆచూకీ తెలియకపోతే నా ఆచూకీ తెలియకుండా పోతుందా? నువ్వు నాకు వార్నింగ్ మాత్రమే ఇచ్చావు, కానీ నేను నీకు వార్నింగ్తో పాటు షాక్ కూడా ఇస్తున్నాను. కాసుకో. చూడు బాబాయ్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో, ఎవరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిమాలతావో నాకు అనవసరం. కానీ నువ్వే పెత్తనం పెద్దరికం తీసుకొని లాస్ట్కి నాకు పెళ్లి జరిపించాలి. లేదనుకో, జరిగిందంతా సీన్ టు సీన్ అభిరామ్ గారికి చెప్పేస్తాను. అప్పుడు నీకు సీన్ మారిపోద్ది. ఏంట్రా మారిపోయేది? నన్నే బ్లాక్మెయిల్ చేస్తావంట్రా? అసలు వాడికి చెప్పటానికి నువ్వు బ్రతుకుంటే కదా. చిన్న డైలాగ్ బాబాయ్, అది వినేసి అప్పుడు చంపేద్దుగానిలే. నీ ముందు ఇలా మాట్లాడి ప్రాణాలతో బయటకు పోవడం చాలా కష్టమని నాకు తెలుసు బాబాయ్. ప్రాణాలు పోతాయని తెలుసు కూడా నా జాగ్రత్తలో నేను లేకుండా ఎలా వస్తాననుకున్నావు బాబాయ్? మన మధ్య జరిగిన ఫోన్ సంభాషణలన్నిటినీ రికార్డ్ చేసి ఒక అందమైన డివిడీలో కాపీ చేసి ఒక భద్రమైన ప్లేస్లో దాచించాను. మన మధ్యన ఏదైనా తేడా జరిగిందనుకో, అక్కడ లీక్ అయిపోతుంది. అది బాబాయ్ మ్యాటర్.